న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అర్జీలు పునరావృతం కాకుండా చూడండి। జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చేనేతలకు వర్షాల దెబ్బ, మూగబోయిన మగ్గాలు, పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు। రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది। వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా విన్నవించారు। ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా విన్నవించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని తెలిపారు। ప్రతిరోజు ఆన్లైన్ లో వచ్చిన పీజీఆర్ఎస్ అర్జీలను పరిశీలించాలన్నారు। పీజీఆర్ఎస్ పై మండల గ్రామ స్థాయి అధికారులు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు। అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం ద్వారానే కొన్ని అర్జీలు పునరావృతమవుతున్నాయన్నారు। ఇప్పటికే 78 అర్జీలు పునరావృతం అయ్యాయన్నారు। అర్జీలు పెండింగ్ లో ఉండరాదని ఆదేశించారు। రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి। వర్షాలకు మగ్గాలన్నీ కూడా మూతపడ్డాయి। దీంతో పనులు లేక చేనేత కార్మికులు గత 10 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు। వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। చీరాల ప్రాంతం అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చేనేత। ఒకప్పుడు చీరాల నుంచి పందిళ్లపల్లి వరకు నియోజకవర్గంలో 20,000కు పైగా మగ్గాలపై సుమారుగా 80,000కు పైగా నేత కుటుంబాలు జీవనం సాగించేవాళ్లు। కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోగా నేత కార్మికులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు। ఫలితంగా మగ్గాలు 10% పడిపోయాయి। అనేక మంది నేత కార్మికులు నేత పనిని మానుకొని ఇతర పనులకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది। ఇప్పటికే జీఎస్టీ, హ్యాండ్లూమ్స్, బట్టలు నేత కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక మూలిగేనకపై తాటికాయ పడ్డ చందంగా మారింది చేనేత కార్మికుల పరిస్థితి। రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికుల ఉపాధిని గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు దెబ్బతీశాయి। వర్షాలకు మగ్గాలన్నీ కూడా మూతపడ్డాయి। దీంతో పనులు లేక చేనేత కార్మికులు గడిచిన 10 రోజులుగా అనేక అవస్థలు పడుతున్నారు। వర్షం పడిన ప్రతిసారి వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। వృత్తిపరమైన సమస్యలు ఓవైపు, పోటీ మార్కెట్ మరోవైపు నేత కార్మికులను నిద్ర లేకుండా చేస్తున్నాయి। హ్యాండ్లూమ్ యాక్ట్ 1985 ప్రకారం కాటన్, సిల్క్, ఊలుతో తయారయ్యే చీరలు, దోవతులు, లుంగీలు, తువాళ్లు, శాలువలు తదితర 11 రకాల ఉత్పత్తులు చేనేత రంగానికి రిజర్వ్ చేశారు। చేనేత మగ్గాలకు అవసరమయ్యే చుట్టాల రూపంలో ఉండే నూలు కొరత రాకుండా చూడడం అవసరం। అందుకుగాను స్పిన్నింగ్ మిల్లులో తయారయ్యే నూలులో 30% తప్పనిసరిగా చుట్టాల రూపంలో ఉండాలని నిబంధనలు విధించారు। కానీ అది క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు అనేది నేత కార్మికులు ఆరోపణ చేస్తున్నారు। ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు చేనేతకు కొంతమేర చేయూత ఇస్తున్నా తగినంత ఆదరణ పెరగడం లేదు। చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు పెద్దగా మెరుగుపడింది లేదు అనేది సగటు చేనేత కార్మికుల ఆవేదన। వంగర వెంకట సాంబశివరావు సార్, చీరాల మండలం ఈపురుపాలెం పద్మనాభనపేటలో చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము। ఇక్కడ చేనేతలందరికీ కూడా ఈ వర్షాల వల్ల ఈ చేనేత పని సరిగ్గా జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు సార్। కనుక చేనేత కార్మికులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాను। ఇక్కడ కొంచెం ఈపురుపాలెం గ్రామంలో కొంచెం ఎత్తుగా ఉన్న స్థలాలు కాబట్టి మగ్గాల గుంటల్లోకి నీళ్ళు అయితే రాలేదు, నేసుకోవడానికైతే ఇబ్బంది ఉంది। అలాగే కొన్ని పల్ల ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మగ్గాల గుంటల్లోకి నీళ్ళు వచ్చి జనం చాలా ఇబ్బంది పడుతూ ఆకలితోటి చాలా బాధలు పడుతున్నారు। కనుక గవర్నమెంట్ చేనేత కార్మికులందరినీ కూడా దృష్టిలో తీసుకొని
చేనేత కార్మికులకు అందరికీ సహాయం చేయాలని ఈపురపాలెం తరపున అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సార్. అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై భారీ వర్షాలు చాలా ప్రభావాన్ని చూపుతున్నాయని, గడిచిన 10 రోజులుగా చేనేత రంగం కుదేలైందని, భారీ వర్షాలకు పని సాగక అవస్థలు పడుతున్నామని, ఎక్కువ వర్షాలు ఉన్నా ఎక్కువ ఎండ ఉన్నా మా నేత పనులు సాగక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. వర్షం వలన మగ్గం పైన పొడుగు మెత్తబడిపోతుందని, అందువల్లే నేచే బట్టల్లో నాణ్యత లోపిస్తుంది. ప్రభుత్వం కొంతమేరైనా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందంటున్నారు నేత కార్మికులు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగ్గాలు పాగళ్ళు ఇవ్వక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వరదల బాధితుల వల్ల కూడా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మాకు కొంచెం ఈ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయగలిగితే మీకు చేతులెత్తి దండం పెడతాము. మేము మగ్గాలు లేక నేతలు లేక ఇబ్బంది పడుతున్నాము. లేచే కూలీలు ఇవ్వక పాగళ్ళు ఇవ్వక నేతలు లేక 10 రోజులు వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కనీసం తినడానికి కూడా లేక ఇబ్బంది పడుతున్నాము. ఏదన్నా మీరు ఆదుకోగలిగితే. వర్షం వల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు అతికే వాళ్ళు అతకరు. వర్షం వల్ల వాళ్ళు అయిపోవటమే. వాళ్ళు అతికితే కదండి మేము పనులు చేసుకునేది, మొలలు కట్టుకునేది. మరి మొల కట్టాలంటే వానలు చూసుకొని మొల కట్టుకోవాలి. మేము వాన పడితే అది పనికిరాదు. పాగరు చేసుకుంటే ఇబ్బంది పడుతున్నాం మేము. దానివల్ల మాకు ఏదన్నా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. చేనేత వృత్తి చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత కార్మికుడికి పని లేక, చేనేత కార్మికుడికి నేసిన బట్ట సేలుగాక చేనేత చాలా సంక్షోభంలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికుడికి అండగా ఉండి చేనేత బట్టపై వేసిన జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి చేనేత బట్ట జిఎస్టీ లేకుండా ఉంటే చాలా అమ్ముడుపోతుంది. చేనేత కార్మికుడు పని కల్పిస్తుంది. కాబట్టి చేనేత కార్మికుడు పని కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాభావాల వల్ల మరి చేనేత పరిశ్రమ పూర్తిగా ఆగిపోయింది. ఈ వర్షానికి చేనేత పొడుగు మెత్తబడి నేయటానికి లేక చేనేత కార్మికుడికి పని లేక అల్లాడుతుంటే మరి గొడ్డల పోటుగా ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సహకరించి చేనేత కార్మికుడికి తగు సహాయం చేయాలని కోరుకుంటూ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దన్నారు. అన్ని విధాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు రైతులకు శాపంగా మారాయని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దన్నారు. అన్ని విధాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా చుండూరు మండలంలోని మండూరు, ఆలపాడు, వేమూరు మండలంలో కోడిపరు, పెనమరు, అబ్బనగూడపల్లి, కొల్లూరు మండలంలో రావికంపాడు గ్రామంలో పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి ఖచ్చితమైన పారదర్శకమైన నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో రైతులెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ప్రతి ఒక్క రైతుని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇంతటి ఘోర నష్టానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలైతే మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం కూడా ఓ కారణమన్నారు. గడిచిన 5 సంవత్సరాలు డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలు పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి ఘోర విపత్తుకి దారితీసిందని ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి 10 రోజులు అవుతా ఉంది. 10 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో
వేమూరు నియోజకవర్గం పరిసర డెల్టా ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలియాడుతూ ఉన్నాయి. రైతు పూర్తిగా నష్టపోయాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మాగాణి పొలాలు వరి కానీ, వరదల వల్ల హార్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా 100% నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే, కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం మాత్రం గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు. కాలువలు, డ్రైన్లు, వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం, దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం, ఈ డ్రైన్లు మరమ్మతులు కానీ, కాలువల మరమ్మతు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈరోజు ఈ విధంగా ముప్పుకు గురవడం. ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ, ఆర్ఎం డ్రైన్ కానీ, తెనాలి మెయిన్ డ్రైన్ కానీ, గంగోలు డ్రైన్ కానీ, అన్ని డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈరోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్ళల్లో, మురుగు నీళ్ళల్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతుని ఆదుకోవడానికి అన్ని రకాలుగా స్వాంతం చేకూర్చే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా నియమితులైన ప్రకాష్ జైన్ సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. కాగా పలువురు కలెక్టరేట్ సిబ్బంది జేసీని మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ గా నియమితులైన ప్రకాష్ జైన్ సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. కాగా పలువురు కలెక్టరేట్ సిబ్బంది జేసీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా బాపట్లకు జేసీగా నియమితులైన వెంటనే ఆయన జిల్లాకు చేరుకున్నారు. అప్పటికే వరద విపత్తు నిర్వహణ ప్రకటించడంతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిని కొల్లూరులో కలుసుకుని బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ కు చేరుకున్న అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా వేటపాలెం మండలం కొత్తపేట రవిసుబ్బారాయుడు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. పోటీలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని చీరాల యూటీఎఫ్ శాఖ భిక్షాలన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా వేటపాలెం మండలం కొత్తపేట రవి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 14, 15, 16 కాకినాడలో జరిగే వేడుకలకు సన్నాహకాలుగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు. భవిష్యత్తులో సైతం ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందన్నారు. 1974 ఆగస్టు 10న ఒక చారిత్రాత్మక అవసరంగా చెడ్డుపాటి ఆశయాల సాధనలో కృషిలో భాగంగా అప్పారి, దాసూరి రామరెడ్డి వంటి వారు ఈ యూటీఎఫ్ స్థాపించారు.
ఈ 50 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం యూటీఎఫ్ పోరాడుతూనే ఉంది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో ఏర్పడిన యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 50 సంవత్సరాల్లో అనేక ఒడ్డుడుకులు ఎదుర్కొన్నాం, అనేక విజయాలు సాధించాం. అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈ 50 సంవత్సరాల గుర్తుగా ఉపాధ్యాయుల్లో మానసిక ఆనందాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో ముందు మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాం, తర్వాత డివిజన్ స్థాయిలో పెట్టాం, తర్వాత డివిజన్ తర్వాత జిల్లా స్థాయిలో ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ తర్వాత మళ్ళీ గుంటూరులో వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తాం. వీటిలో విజేతలైన వారికి డిసెంబర్ 13, 14, 15, 16, 17 తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి సభల్లో వాళ్ళకి బహుమతి ప్రదానం జరుగుతుంది. యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న దీనిలో భాగంగా మరి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రేపు డిసెంబర్ 14, 15, 16, 17 తారీఖుల్లో మరి కాకినాడలో స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని మరి జిల్లా స్థాయి బాపట్ల జిల్లా స్థాయి ఆటల పోటీలు ఈ రోజున రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపం కొత్తపేటలో ఇండోర్ గేమ్స్ ముఖ్యంగా షటిలు, క్యారమ్స్, అలానే చెస్ పోటీలని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్ళు మరి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో జరిగేటువంటి పోటీల్లో పాల్గొంటారు. మరి ఉపాధ్యాయులని ఉత్తేజితులను చేస్తూ మరి ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ రాబోయే కాలంలో మరి యూటీఎఫ్ పాత్ర కొత్త ప్రభుత్వంలో కీలకం కానున్నది. కాబట్టి మేము ఈ విధమైనటువంటి సృజనాత్మకంగా అలానే శారీరకంగా మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఏర్పాటు చేశాం. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులు, ఆర్థిక నేరాలు, భూ వివాదాలు, ఇతరితర సమస్యలపై అర్జీదారులు ఎస్పీకి విన్నవించుకున్నారు. చట్టపరంగా విచారించి అర్జీదారులు సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక నేరాలు, భూ వివాదాలు, ఇతరితర సమస్యలపై అర్జీదారులు ఎస్పీకి విన్నవించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేటిపాలెం పందిళ్లపల్లి మధ్య దిగమరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వేటపాలెం పందిళ్లపల్లి మధ్య తిగుమరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చినగంజాం మండలం అడవివీధిపాలెంకు చెందిన మునగాని అజయ్ కుమార్ బైక్ పై రోడ్డు క్రాస్ చేసేందుకు వేచి ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైం స్లాట్ దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని 81,178 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,643 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.25 కోట్లుగా ఉంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. 2024 సెప్టెంబర్ 9న ఉదయం 8:30 వాయువ్య బంగాళాఖాతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.2 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పూరి ఒడిశాకు తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్ కు నైరుతి దిశగా 90 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్ కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో, చాద్బందిని ఒడిశాకి దక్షిణ నైరుతి దిశగా 140 కిలోమీటర్ల
కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నం ఆంధ్రప్రదేశ్ కు తూర్పు ఈశాన్యంగా 260 కిలోమీటర్ల దూరంలో, దిగా పశ్చిమ బెంగాల్ కు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దాదాపు వాయువ్య దిశగా పయనించి తదుపరి 3 గంటల్లో పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా మీదుగా మరింత వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రం వరకు తీవ్ర వాయుగుండం తీవ్రతను కొనసాగించి ఈ రోజు అనగా 9వ తేదీ అర్ధరాత్రికి క్రమంగా వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. యుద్ధంతో చిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సుడాన్ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెనాల్లో పారామిలిటరీ దళాలు దాడికి పాల్పడ్డాయి. ఓ మార్కెట్ పై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం సెనాల్లోని రద్దీగా ఉండే మార్కెట్ లో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు, 70 మందికి పైగా గాయపడ్డారు. పారామిలిటరీ దళాలే ఈ దాడికి పాల్పడ్డాయని సుడాన్ వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆగస్టు నెలలో కూడా పారామిలిటరీ దళాలు ఓ గ్రామంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. సెంట్రల్ సుడాన్ లోని సిన్నార్ రాష్ట్రంలో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ జరిపిన కాల్పులో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేసింది. దేశాన్ని కుదిపేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని హత్యాచారం కేసుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్లో 28 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో వైద్య సేవలకు విఘాతం ఏర్పడడంతో 23 మంది మరణించినట్లు చెప్పింది. అలాగే వైద్యుల భద్రతా చర్యల కోసం నిధులు మంజూరు చేశామని, జిల్లా కలెక్టర్లు దీన్ని పర్యవేక్షిస్తారని అఫిడవిట్ లో పేర్కొంది. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉందని, హెచ్చరికలు ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలేరు రిజర్వాయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, విశాఖ ఏజెన్సీలో కొండ చర్యలు జారిపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. ఇక విజయవాడలో 8వ రోజు కూడా బాధితులు వరద నీటిలోనే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ కూడా ఆహారం, తాగునీరు అందించామని, కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు. వరద ప్రాంతాల్లో 260 ట్యాంకర్లు తిరుగుతున్నాయని, 1200 వాహనాల ద్వారా రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వరద ప్రాంతాల్లో 0.51 టీఎంసీల నీళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. బుడమేరు ప్రాంతంలో ఇంకా నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ విజయవాడకు పెద్ద ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక బుడమేరు మళ్లీ పొంగితే కొంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడతామని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తెస్తామని తెలిపారు. దేశంలో బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ అందించే బైక్ ఏదైనా ఉంది అంటే వెంటనే స్ప్లెండర్ ప్లస్ అని చెప్పేస్తారు. హీరో మోటోకార్ప్ అందుబాటులో ఉన్న ఈ బైక్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన 2-వీలర్ బైక్ గా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ బైక్ మార్కెట్ లో టాప్ గా ఉండడానికి మైలేజీ, ధర అనేవి ముఖ్య కారణంగా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బైకులో హీరో ఇప్పటికీ టాప్ లోనే కొనసాగుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్ ని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే దేశంలో నెంబర్ 1 ట్రస్టెడ్ బైక్ గా స్ప్లెండర్ ప్లస్ అవతరించింది. తాజాగా ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ ని కొత్త అప్డేట్ తో మరో మోటార్ కార్ మార్కెట్ లో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ ని ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కంపెనీ తీసుకొచ్చింది. ఈ బైక్ లలో ఇప్పటి వరకు ఫ్రంట్ డిస్క్ ని అందించలేదు. తొలిసారిగా ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ని అందిస్తూ మార్కెట్ లో విడుదల చేసింది. అయితే ఇతర డిజైన్, ఇంజిన్ ఫీచర్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న బైక్స్ వలె ఉండనుంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. తొలి టెస్ట్ మ్యాచ్ కు ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఎడమ చేతి వాటం పేసర్ ఎస్ దయాల్ కు జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి. అలాగే రిషబ్ పంత్ ఈ సిరీస్ ద్వారా భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు ఎంపికైన 16 మంది సభ్యులు 6 పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వారితో పాటు 3 ఆల్రౌండర్లకు చోటు కల్పించారు. అదేవిధంగా 2 వికెట్ కీపర్లు, 5 బౌలర్లు ఉన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీలు పునరావృతం కాకుండా చూడండి. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. చేనేతలకు వర్షాల దెబ్బ, మూగబోయిన మగ్గాలు, పనులు సాగక అవస్థలు పడుతున్న నేత కార్మికులు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.